మహిమాన్వితురాలైన ముద్దాయిపేట రేణుకా ఎల్లమ్మ జాతరోత్సవాల్లో భాగంగా రెండవ రోజు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త పురుషోత్తంరావులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకుడు చంద్రశేఖర్ వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్తలు, కమిటీ సభ్యులు గ్రామ నూతన సర్పంచ్కి ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామం నుంచి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లని తెలిపారు. దేవాలయం మరింత అభివృద్ధికే ప్రభుత్వం ద్వారా తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవగారు రమేష్, రాజప్ప, వినోద్, గోపాల్ యాదవ్, భానుప్రసాద్ గౌడ్, భీమ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోరుతున్నాము. కూడా ఎల్లమ్మ జాతర పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా ఇటు కొడంగల్ కానీ ఇటు కర్ణాటక నుంచి కూడా యాలాల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఈ రోడ్లన్నీ కూడా అప్పట్లో నేను మంత్రి ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు ఉన్నాయి. ఇంకా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మంచినీటి వసతులు కానీ రోడ్లు విషయంలో కూడా, ఎందుకంటే సర్పంచ్ అక్కడ కూడా గెలిచింది మొన్ననే. మరి వాళ్ళు కోరినట్టుగా కూడా గోపాలు కూడా ఉన్నారు, ఉప సర్పంచ్ అందరు ఉన్నారు. తప్పకుండా వాళ్ళు కోరినట్టుగా ఈ దేవాలయానికి మా వంతు సహకారం ఉంటుంది.